హాయ్ అండి, నేను మీ సాజిత. వెల్కమ్ టు సాజితాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ జహాంపన్నా. పేరు ఎంత రిచ్గా ఉందో దీని టేస్ట్ అయితే అంతకంటే రిచ్గా ఉంటుందండి. ఈ కర్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే అనమాట, అంత బాగుంటుంది. ఈ చికెన్ కర్రీ అయితే వైట్ రైస్లో కంటే కూడా బగారా రైస్లోకి అలాగే చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి టేస్ట్ చేశారంటే చాలండి, మీకు ఫేవరెట్ అయిపోతుంది, అంత బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ టేస్టీ కర్రీ ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ 1/2 kg చికెన్ని తీసుకున్నానండి. ఈ చికెన్ని నీట్గా ఒక 4-5 సార్లు కడిగి ఇలా బౌల్లోకి తీసి ఇప్పుడు మనం దీన్ని మ్యారినేట్ చేసుకుందాము. ఫస్ట్ 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. లేదా ఈ కారం అనేది మీరు తినే టేస్ట్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి. ఇప్పుడు వచ్చేసి 2 టీ స్పూన్ల వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఇందులోకి 1/2 కప్ వరకు పెరుగు వేసుకోండి. ఈ పెరుగు ఫ్రెష్ పెరుగు తీసుకోండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ సగం చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ని ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకున్నట్లయితే అంత టేస్టీగా ఉంటుందండి. లేదా మీ దగ్గర టైం లేకపోతే కనీసం అరగంట సేపు అయినా దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే 1 గంట వరకు పక్కన పెడుతున్నానండి. దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఈలోపు మనము మిగతా ప్రిపరేషన్స్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు సోంపు, ఒక 4-5 యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, నెక్స్ట్ వచ్చేసి 5 లేదా 6 లవంగాలని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ పొడి వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి, మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందన్నమాట. సో ఈ పొడిని అయితే ఇప్పుడు మనము వేరొక ప్లేట్లోకి తీసుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే మిక్సర్ జార్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 3 లేదా 4 పచ్చిమిరపకాయలని ఇలా మధ్యలోకి తుంచుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఈ పచ్చిమిరపకాయలు అనేవి మీరు తినే కారాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని కూడా ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇదే జార్లోకి 18 నుంచి 20 వరకు జీడిపప్పుల్ని నేను 1 గంట ముందుగానే నానపెట్టి తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే నానపెట్టకుండా అయినా సరే తీసుకోవచ్చు. సో వీటిని ఇలా మిక్సర్ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు చిక్కటి పాలని వేసుకొని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి, ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ రెడీగా పక్కనుంచుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 4 లేదా 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే ఇవి తొందరగా వేగిపోతాయండి. ఇక్కడ చూడండి, ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుందాము. ఇలా చికెన్ వేసిన తర్వాత ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ చికెన్ని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. చికెన్లో వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఆ వాటర్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు ఈ చికెన్ని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, చికెన్లోని వాటర్ మొత్తం రిలీజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇందులోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని ఇవన్నీ చక్కగా కలిసిపోయేలా కలుపుకోవాలండి. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పైన మూత పెట్టేసి దీన్ని 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. అలాగే మధ్య మధ్యలో మూత తీసి 1 లేదా 2 సార్లు బాగా కలుపుకోండి, అంటే అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట. సో ఇలా 10 నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, మనకు ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చిలోని పచ్చిదనం అంతా పోయి
కర్రీ అయితే చక్కగా ఉడుకుతుందండి. సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకోండి. ఈ సాల్ట్ అనేది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం చికెన్లో సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం చూసి గ్రేవీకి తగ్గట్టుగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. వీటిని యాడ్ చేసి ఇంకొకసారి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మరో 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ స్పైసెస్ కూడా మనకు చక్కగా ఉడికిపోయి ఉంటాయండి. అలాగే కర్రీ చూడండి ఎంత దగ్గరకు వచ్చేసిందో, చిక్కగా అయిపోయిందనమాట. ఇందులో ఇంతవరకు మనము వాటర్ అనేది యాడ్ చేయలేదండి. సో ఇదే స్టేజ్లో ఇంకొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఈ కాజు పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకొని ఇప్పుడు హాఫ్ గ్లాస్ వరకు నీళ్ళని పోసుకొని, నేనైతే మిక్సర్ జార్లోనే నీళ్ళని వేసి కడిగి వేసానండి. సో ఇందులోకి హాఫ్ గ్లాస్ వరకు నీళ్ళని పోసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేయండి. తర్వాత మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇలా 5-6 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూడండి కర్రీ పైకి ఆయిల్ ఎంత చక్కగా తేలిందో. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోండి. ఈ కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు ఈ కర్రీ కొంచెం పల్చగా కావాలనుకుంటే, అంటే గ్రేవీ కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే మీరు వాటర్ అనేది ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి. అది మీ టేస్ట్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. కానీ ఈ కర్రీ అయితే ఇలా చిక్కగా ఉంటేనే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట. అంతేనండి, చూసారు కదా ఎంత ఈజీగా మనము ఈ టేస్టీ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.